హలో ఫ్రెండ్స్, లైనింగ్ డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలి, సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. లైనింగ్ 1.5 మీటర్లు తీసుకున్నాను, డ్రెస్ కూడా 1.5 మీటర్లే తీసుకున్నాను. 1.5 మీటర్లను ఇలా లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేసుకున్నాను. లెంత్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. 30 ఉంది. మెయిన్ డ్రెస్కి 32 కావాలి, కాబట్టి లైనింగ్ సరిపోతుంది. లైనింగ్ మెయిన్ డ్రెస్ కంటే 2 ఇంచులు తక్కువగా అనేది కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. చెస్ట్కి లేక హిప్కి 4వ భాగం తీసుకొని 1.5 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. చెస్ట్ కానీ హిప్ కానీ ఏది ఎక్కువగా ఉంటే దాన్ని 4వ భాగం తీసుకొని ఇలా నేను ఫోల్డింగ్ చేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ కోసం. ఇలా ఇప్పుడు లెంత్ వైజ్లో ఉండే మార్కింగ్ చూద్దాము. 6.5 చంక దింపుకు మార్కింగ్ వేసుకుంటున్నాను. 13 నుంచి 15 లోపు మార్కింగ్ వేసుకోవచ్చు. నేను 14 నడుము యొక్క మార్కింగ్ వేసుకుంటున్నాం. తర్వాత 19 నుంచి 21.5 వరకు మార్కింగ్ వేసుకోవచ్చు. హిప్ దగ్గర ఓపెన్ కట్ ఉంటుంది కదా, అక్కడ నేను 20.5 వరకు వేసుకుంటున్నాను. కొంచెం హైట్ తక్కువగా ఉండేవాళ్ళు ఈ మార్కింగ్ను ఉపయోగించుకోవచ్చు. 6.5 షోల్డర్ ఫోల్డింగ్లో నుంచి తీసుకున్నాను. తర్వాత చెస్ట్ రౌండ్ దగ్గర కూడా 6.5కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు చెస్ట్ ఎంత ఉంటే దానికి 4వ భాగం, చెస్ట్ 38, 4వ భాగం అంటే 9.5. అయితే ఒక 1/4 ఇంచు లూజింగ్ ఇచ్చాను. లైనింగ్ డ్రెస్కి కొంచెం లూజింగ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ నడుము దగ్గర కూడా కొంచెం లూజింగ్తో కలిపి 36 ఇస్తున్నానండి. ఇక్కడ 34 ఉంది, 2 ఇంచు లూజింగ్ తీసుకున్నాను. తర్వాత హిప్ మాత్రము 40 ఇంచులు, 40 అంటే 10, 2 ఇంచులు ఎక్స్ట్రా నడుము దగ్గర, చెస్ట్ దగ్గర, హిప్ దగ్గర మాత్రం 1 ఇంచు మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత చంక రౌండ్ కోసం షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ లైన్ వరకు స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్లు అనేది ఈ విధంగా కలుపుకోవాలి. నడుము దగ్గర కొంచెం రౌండ్ షేప్ వేసుకోవాలి. ఇప్పుడు హిప్ దగ్గర నుంచి ఎక్స్ట్రాకు 11 ఇంచులు వచ్చింది కదా, కిందికి కూడా స్ట్రైట్గా నేను 11 ఇంచులకే తీసుకొని 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాని ప్రకారంగా లైన్ వేసుకున్నాను. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర ఇక్కడ 6.5 వచ్చింది కదా, 3.25కి సగానికి మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. మీకు ఎంత రౌండ్ తిరిగితే అంతకి. తర్వాత 1 ఇంచి లోపలికి మార్కింగ్ వేసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా మార్కింగ్ వేసుకొని మరో రౌండ్ షేప్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ లోతు కోసం. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఒకే దగ్గర మార్కింగ్ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 3 ఇంచులు నేను నెక్ వెడల్పు అనేది వేసుకుంటున్నాను. మీరు తీసుకునే బ్యాక్ నెక్ను బట్టి ఇక్కడ వెడల్పు కూడా ఉంటుంది. బ్యాక్ నెక్ కోసం 3 ఇంచులు వేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కోసం 6 ఇంచులు వేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ నెక్ మార్కింగ్ సింపుల్గా నేను డ్రెస్తోనే చూపిస్తున్నాను, ఫ్యూజింగ్ పేపర్ ఏమి యూజ్ చేయకుండా. తర్వాత ఈ విధంగా ఇక్కడ డబ్బాలు అనేది వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్కి ఒకే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ సైడు. తర్వాత చిన్న రౌండ్ షేప్ బ్యాక్ కోసం, అదేవిధంగా ఫ్రంట్ కోసం కూడా కొంచెం వీ కాకుండా యూ కాకుండా వేసుకుంటున్నాను. కొంచెం ఈ షేప్ అనేది వేస్తున్నాను. తర్వాత బ్యాక్ ప్రకారంగా నెక్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ మనం ఫోల్డింగ్లో వేసుకున్నాం కదా, షోల్డర్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ చంక, ఆ తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉండడానికి పై 2 లేయర్లను పైకి అనుకొని ఆ తర్వాత ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు మనకు ఈజీగా ఉండడానికి ఈ విధంగా ఈ లైన్స్ని కలుపుకోండి. ఇప్పుడు మనం వేసుకునే లైనింగ్ ఏంటంటే అవి స్టిచ్చింగ్ కోసం. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు కింది లేయర్ని సైడ్కి తీద్దాము బ్యాక్ కోసం. తర్వాత ఫ్రంట్ లోతు, అదేవిధంగా ఫ్రంట్ యొక్క నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. డిజైన్ కనుక వేయాలి అనుకుంటే నెక్ అనేది ఇప్పుడు కట్ చేసుకోకూడదు, ఫ్యూజింగ్ పేపర్తో కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కట్ చేయాలి అనుకున్నప్పుడు అన్ని వైపులా కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. కింది సైడు 3 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు డ్రెస్ కటింగ్ చేయంగా ఇంకా సైడ్గా మిగిలిన క్లాత్ని 4 మడతలు వేసుకున్నాను. కింది నుంచి స్ట్రైట్ లైన్ వేసుకొని స్కేల్ వెడల్పు 1 ఇంచ్ అండి. 1 ఇంచులో ఇంకొక మార్కింగ్ వేసుకున్నాను హెమ్మింగ్ కోసం. స్లీవ్ లెంత్ ఎంత ఉంటే దానికి 1/2 ఇంచ్ కలుపుకోవాలి, 10.5. ఆ తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇప్పుడు స్లీవ్ యొక్క చంక దింపు కూడా మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇక్కడ 3 ఇంచులు చంక దింపు వేసుకుంటున్నాను స్లీవ్ కోసం. ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఎప్పుడు చెప్పినట్టుగానే మన బ్యాక్ యొక్క చంక రౌండ్ని బట్టి ఇక్కడ మార్కింగ్ వేసుకోవచ్చు. ఒకవేళ చంక చుట్టూ రౌండ్ 15 ఇంచులు ఉంది, దానికి ఒక 1/4 ఇంచు లూజింగ్గా తీసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా.
తర్వాత ఇప్పుడు స్లీవ్ యొక్క షేప్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఎక్కడైతే 10 ఇంచులు వస్తుందో అక్కడ చూస్తే 11 ఇంచులు చుట్టూ చేతి రౌండ్ వచ్చింది. అంటే 5.5కు సగానికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ యొక్క లైన్, కటింగ్ యొక్క లైన్ మార్కింగ్ వేసుకోవాలి. అయితే కిందికి స్ట్రైట్గా కాకుండా కొంచెం నేను మార్కింగ్ వేసాను కదా, అలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది మనకు తక్కువ పడకుండా ఉంటుంది. ఇలా నేను ప్రెస్ చేస్తున్నాను. అన్నింటికి అది స్టిచ్చింగ్ యొక్క మార్కింగ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత 2 ఇంచులు వదిలిపెట్టుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా లోతుకి ఒక 1/2 ఇంచు తీసుకెళ్ళి ఇక్కడికి అనేది కలుపుకోవాలి. పై 2 పీసులని ఈ విధంగా పట్టుకుంటూ ఆ పై రెండింటికి మాత్రమే ఇలా చంక లోతు అనేది కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న మార్క్ ఏదైనా ఉంచుకోండి. ఇక్కడ మనము కుట్టేటప్పుడు ఇవి ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. సేమ్ స్లీవ్ కూడా అదే విధంగా కట్ చేస్తున్నాను. కొంచెం చుట్టూరు ఎక్కువగా క్లాత్ ఉండేటట్టుగా లైనింగ్కి మెయిన్ క్లాత్కి చూసుకున్నాను. అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండింటిని అంటించేటప్పుడు ముందుగా లైనింగ్ కింది సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మొత్తం ఈ విధంగా రెండింటిని జాయింట్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేను క్లాత్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాం. ఇప్పుడు మనము మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ బయటకు వచ్చేటట్టుగా మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్కి బ్యాక్కి నెక్ అనేది కుడదాము. ఇప్పుడు సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా అనేది తీసుకోవాలి. నెక్ కంటే ఎక్కువగా దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ నేను సింపుల్గా ఇదే విధంగా కుట్టి అనేది చూపిస్తున్నాను. ఇప్పుడైతే బ్యాక్ చూపించాను కదా, ఫ్రంట్ అయితే నేను ఎలా కట్ చేయాలైతే చూపించలేదు. సేమ్ ఇదే మెథడ్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన పీస్ని బ్యాక్కి నెక్కు పై సైడ్ నుంచి ఈ విధంగా ఉంచుతూ ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్ మార్జిన్ మీరు ఎంత ఇస్తే అంత, 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువగా చూసుకోవాలి. చిన్న కట్ మార్క్ ఇచ్చుకోండి. ఇప్పుడు నెక్ మీదికి స్టిచ్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల సైడ్కు తిప్పుకుంటూ మొత్తం సమానంగా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ కనుక అయితే హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ బ్యాక్ కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్లు ఎదురెదురుగా ఉండాలి. ఈ విధంగా స్లీవ్ని ఎదురెదురుగా ఉంచుకుంటూ కింద మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా, 1 ఇంచుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ముడత అనేది లేకుండా ఇలా చూసుకుంటూ చేతిని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అంటిస్తూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కింది సైడ్ కూడా ఒక లైన్ అనేది ఇక్కడ వేసుకున్నాను. ఇలా సింపుల్గా స్లీవ్స్ అనేది రెడీ చేసుకున్నాను. చూడండి 10.5 మనకి ఇక్కడ వచ్చింది. 1/2 ఇంచు స్టిచ్చెస్కి పోను 10 ఇంచులు మన యొక్క స్లీవ్ లెంత్. ఈ విధంగా 2 స్లీవ్స్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ కూడా కుట్టుకున్నాను. షోల్డర్ అటాచ్మెంట్ చేసుకుందాము. 2 షోల్డర్స్ని ఈ విధంగా బయటకు వచ్చేటట్టుగా ఇలా చూసుకుంటూ షోల్డర్ అటాచ్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు కుట్టిన షోల్డర్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని దానిపైన నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనము నెక్ అనేది జాయింట్ చేసాం కదా, అవి అనేది కనపడకుండా ఉండడానికి. తర్వాత ఇప్పుడు కుట్టిన యొక్క స్లీవ్ యొక్క మార్కింగ్ మనం కట్ చేసుకున్నాం కదా లోతు, అది ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. షోల్డర్కి కరెక్ట్గా ఈ యొక్క సెంటర్ మార్క్ ఉంచుకొని, ఇది సెంటర్ మార్కు షోల్డర్కి కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని ఇక్కడ నుంచి ముందు ఒక సగానికి స్టిచ్ వేసుకోవాలి. అంతవరకు అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా తిప్పుకుంటూ మరో సగం అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్ పైనకి ఈ యొక్క చేతి కట్ అనేది వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకు స్లీవ్ డబల్ స్టిచ్ అనేది అవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత 2 స్లీవ్స్ ఇప్పుడు స్లీవ్ని మధ్యకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేతి యొక్క రౌండ్ ఎంత ఉందో అంతకు మార్కింగ్ అనేది చూద్దాము. చేతి రౌండ్ 11 అన్నాను కదా, అంటే 5.5. 5.5కి ఇక్కడ చెస్ట్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని నుంచి ఇలా చూస్తూ 5.5కి ఇలా కలుపుకోవాలి. కొంచెం ఇక్కడికి వచ్చేసరికి స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి మార్కింగ్ వేసుకునేటప్పుడు. ఇప్పుడు అక్కడి నుంచి మార్కింగు మనము ఈ 2 సమానంగా ఉంచుకుంటూ హిప్ దగ్గర ఉంది కదా, హిప్ దగ్గర అంతవరకే స్టిచ్ వచ్చి ఆపుకోవాలి. అక్కడి నుంచి స్టిచ్ అనేది బయటికి వెళ్ళకూడదు. ఆపిన తర్వాత
స్టిచ్ అనేది క్లాత్ అనేది మనకు ఓపెన్గా కనిపించాలి. అంతవరకు చూడండి నేను స్టిచ్ అనేది ఆపుకున్నాను. ఇంతవరకు కుట్టి ఇలా మనకు ఇక్కడ ఓపెన్ అనేది ఉండాలి. తర్వాత మీరు రెండో స్టిచ్ వేయాలి అనుకుంటే ఫుట్ మార్జిన్ 1/2 ఇంచ్ అంత వదులుకుంటూ ఈ విధంగా రెండో స్టిచ్ వేసుకుంటాం కదా. అయితే ఈ నడుము వరకు రెండో స్టిచ్ వేసుకొని నడుము దగ్గర నుంచి ఇంకా కిందకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం కుట్టుకున్న ఫస్ట్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి ఆ ఫస్ట్ లైన్లోకి ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా కలుపుకోవాలన్నమాట. దీనిని వేరుగా మనం పక్కకి వేసుకోకూడదు. పక్కకు కనుక వేసుకున్నారు అని అంటే మనకు ఓపెన్ కట్స్కి ఫోల్డింగ్ కరెక్ట్గా అనేది రాదు. మీరు మూడో స్టిచ్ వేసుకున్నా కూడా మూడో స్టిచ్ కూడా హిప్ దగ్గరకి ఇలా అదే విధంగా వచ్చి కలవాలి. చూడండి నేను 3 స్టిచ్లు వేసుకున్నాను. తర్వాత అక్కడి నుంచి క్లాత్ ఎంతైతే ఉంటుందో అంతకి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పిన్ చేసుకోండి. ఆ తర్వాత స్ట్రైట్గా అనేది స్టిచ్ వేసుకోవాలి. ఓపెన్ కట్స్ కూడా చూడండి అంతవరకు నేను అనేది స్టిచ్ వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నుంచి మీరు కావాలంటే ఈ వి షేప్లో వచ్చేటట్టుగా కూడా పై సైడు వేసుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్గా అయినా సరే కుట్టుకోవచ్చు. మనం ఎక్కడైతే ఓపెన్ కట్ ఇచ్చామో దానికంటే ఒక 1/2 ఇంచు పైనకి స్టిచ్ తీసుకెళ్ళాను. ఇక్కడ సైడు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని, ఎందుకంటే క్లాత్ కిందకి వెళ్తుంది, కిందకి వెళ్ళకుండా ఇలా సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలా చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకుంటూ కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ లోపలికి బయటికి ఎక్కువ తక్కువ వెళ్ళకుండా మనం ఎంతైతే మార్జింగ్ వదులుకున్నామో అంతే మార్జింగ్ ఇక్కడికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. 1 ఇంచి వదులుకున్నాము కాబట్టి ఇక్కడ మనకు పతలాగానే వస్తుంది. ఎక్కువ కనుక వదులుకున్నారంటే చాలా మందంగా వస్తుంది, అదంతా మంచిగా అనిపించదు. ఇలా ఒక సైడు వేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి కూడా స్టిచ్ వేసుకోవాలి. చూడండి లాస్ట్కి ఇక్కడ సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ కట్స్ వచ్చాయి కదా, ఇక్కడ మాత్రము ఒక 4-5 రఫ్ స్టిచ్లు అనేవి వేసుకోవాలి. అక్కడక్కడే అదే చూడండి ఆ విధంగా. తర్వాత లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇంకా రెండింటికి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వస్తుందో, ఇలా చాలా బాగా వస్తుంది. తర్వాత కింది సైడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా లైనింగ్ యొక్క డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపించాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మన ఛానల్లో కటింగ్ ప్యాంటు చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి ఛానల్ని అయితే చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.